హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఫర్ అనిత. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో నేను జెల్ పాలిష్ వేసుకుంటున్నాను. సో అది న్యాచురల్ నెయిల్స్ పైన ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి రెగ్యులర్ నెయిల్ పాలిష్ తెలుసు కదా, మనము నార్మల్గా షాప్స్లో కొన్ని వేసుకుంటాము. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ ఏంటో నేను వీడియో మధ్యలో చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ నెయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. చూసారు కదా, ఫస్ట్ క్లీన్సర్తో నా నెయిల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత డీహైడ్రేటర్ థిన్ కోట్ అన్ని ఫింగర్స్కి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రైమర్, ఇది కూడా థిన్ కోట్ అన్ని ఫింగర్స్కి వేసుకోవాలి. ఇక్కడ రెగ్యులర్ పాలిష్ అంటే మనందరికీ ఐడియానే ఉంటుంది, ఎందుకంటే మనం జనరల్గా వేసుకుంటుంటాము. అది ఈజీగా డ్రై అయిపోతుంది, క్యూర్ చేయాల్సిన అవసరం ఉండదు, అండ్ ఈజీగా థిన్నర్తో రిమూవ్ చేయొచ్చు. ప్రైమర్ డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు పీల్ ఆఫ్ జెల్ వాడుతున్నాను. ఎందుకు అంటే నేను ప్రాక్టీస్ కోసం, అంటే నాకు ఈజీగా పీల్ ఆఫ్ అవుతుంది, నేను వీడియోస్ కోసం నేను చేస్తున్నాను. సో మనకి నెయిల్ డ్రిల్ ఉంటే పీల్ ఆఫ్ జెల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, నెయిల్ డ్రిల్తోనే రిమూవ్ చేయొచ్చు. మనం ఇప్పుడు జెల్ పాలిష్, నెయిల్స్, నెయిల్ ఆర్ట్, నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ చేయించుకుంటున్నాము అని అంటే నెయిల్ పార్లర్, నెయిల్ సలూన్ ఉంటుంది కదా, అక్కడ నెయిల్ డ్రిల్ మెషిన్ని యూస్ చేస్తారనమాట. ఇవాళ నేను బ్లాక్ కలర్ జెల్ పాలిష్ ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లూమింగ్ జెల్. ఇది మన వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, ఇది నెయిల్ ఆర్ట్ కోసం వాడతారనమాట. సో ఇది నార్మల్గా ఇది ఒక కోట్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రోజ్ పెటల్స్ వేస్తున్నాను నేను. అది రెడ్ కలర్ కాంబినేషన్తో వేస్తున్నాను. సో ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ రెడ్ కలర్ జెల్ పాలిష్ తీసుకున్నాను, దాంతోనే రోజ్ పెటల్స్ వేస్తున్నాను. మనము ఎప్పుడైతే బ్లూమింగ్ జెల్ బేస్ కోట్ లాగా తీసుకుంటామో దానిపైన కాంబినేషన్గా ఏ పాలిష్ వేసినా కూడా, అంటే జెల్ పాలిషెస్ వేస్తే మనకి ఒక్క డ్రాప్ వేసినా ఇలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మనం అలానే ఇప్పుడు నేను ఇక్కడ లైన్స్ లాగా, అంటే పెటల్స్ లాగా తీసుకుంటున్నాను. ఫ్లవర్ పెటల్స్ అయినా లీవ్స్ అయినా మనకి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో మనం ఏ షేప్ ఇస్తే మనకి ఆ షేప్లోనే మనం వేసే పాలిష్ అది స్లోగా స్ప్రెడ్ అవుతుంది. అలానే మనకి ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే ఈ బ్లూమింగ్ జెల్ యూజ్ చేసి మనము కొత్తగా కొన్ని క్రియేట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అంటే నెయిల్ ఆర్ట్ ఏదో కాదు. సో అంటే బ్లూమింగ్ జెల్ యూజ్ చేసి బేస్ కోట్ లాగా ఇంకా ఒక 3-4 కలర్స్ కాంబినేషన్స్లో తీసుకొని అక్కడో డ్రాప్ అట్లా వేసేసి మనం ఒక డిఫరెంట్, మనం డ్రాప్స్ వేయంగానే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఆ డ్రాప్స్కి మనం ఒక షేప్ ఇచ్చామనుకోండి, అప్పుడు అదే ఒక నెయిల్ ఆర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను అన్ని నెయిల్స్కి కలర్స్ వేసుకుంటున్నాను అండ్ డిజైన్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న కాంబినేషన్ ఇక్కడ నాకు కరెక్ట్గా కనిపించట్లేదు. సో నేను ప్రాపర్గా మీకు డిజైన్ కూడా చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మంచి కలర్ కాంబినేషన్లో, అంటే కాంట్రాస్ట్లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ నేను బ్లాక్ జెల్ పాలిష్ వేసిన తర్వాత నేను క్యూర్ చేస్తున్నాను. తర్వాత బ్లూమింగ్ జెల్ అప్లై చేస్తున్నాను. చేసిన తర్వాత డిజైన్ వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ క్యూర్ చేస్తాను. సో బ్లూమింగ్ జెల్ వేసిన తర్వాత క్యూర్ చేయొద్దు, దానిపైన డిజైన్ వేసిన తర్వాతనే క్యూర్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయిల్ ఆర్ట్ కోసం రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. బట్ ఇక్కడ రెడ్ కలర్ అన్నది అస్సలు కనిపించట్లేదు. నేను వేసుకునేటప్పుడు అయితే నాకు మంచిగానే క్లియర్గానే కనిపించింది. బట్ వీడియోలో అంత క్లియర్గా, అంటే క్లారిటీగా లేదు. బట్ ఎందుకోలేండి, సరే ఇదైతే రాంగ్ కాంబినేషన్ అనే అర్థమైంది. కానీ నేను నెక్స్ట్ టైం మంచిగా కాంట్రాస్ట్ కలర్స్తోని చూపించడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ నేను రెడ్ పెటల్స్ వేసిన తర్వాత దాంతోపాటు వైట్ వేసిన తర్వాత దానికి మంచిగా అప్పుడు పెటల్స్ అనేది మంచి క్లియర్గా కనిపిస్తున్నాయి. సరే ఓకే, బట్ స్టిల్ మేనేజ్ అవుతుంది వైట్తోని, అంటే కవర్ అవుతుంది అనమాట. ఫ్లవర్ అన్నది కొంతవరకు మంచిగానే కనిపిస్తుంది. బట్ స్టిల్ అది బ్లాక్ కాంబినేషన్ రెడ్ చాలా బాగుంటుంది రియల్గా అయితే. కానీ నాకు తెలిసి వీడియోలో కాబట్టి సరిగ్గా అది క్లియర్గా లేనట్టుంది. ఇంకా మీరే కమెంట్స్లో చెప్పాలి ఆ కాంబినేషన్ ఓకేనా లేదా అన్నది. అరే, ఈ వీడియోలో నేను మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేశాను. అదేంటి అంటే రెడ్ కలర్ క్యాట్ అయి తీసుకున్నాను. యాక్చువల్గా బ్లాక్ బేస్ కోట్ మీద రెడ్ కలర్ బాగుంటుంది,
కానీ ఇక్కడ ఏమైందంటే నేను వేసిన డిజైన్స్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వేసుకున్నాను కదా నెయిల్ ఆర్ట్. ఈ రెడ్ కలర్ క్యాట్ ఐ వేసిన వల్ల అది డిజైన్స్ అనేవి హైడ్ అయిపోతున్నాయి. సో ఇట్స్ ఓకే. నేను దగ్గర నుంచి క్లోజప్ నుంచి చూస్తే బాగానే ఉంది, బట్ డిస్టెన్స్ నుంచే డిజైన్స్ అనేవి హైడ్ అయిపోతున్నాయి, కనిపించట్లేదు. మనం క్యాట్ ఐ పాలిష్తోని కూడా మనం డిజైన్స్ వేయచ్చు. అంటే క్యాట్ ఐ పాలిష్తో డిజైన్స్ అంటే మనం వేసేది మ్యాగ్నెట్తో అనమాట. అంటే మ్యాగ్నెట్ మనం అన్ని గ్లిటర్స్ అన్నీ మనం ఒక దగ్గర కలెక్ట్ చేసి డ్రాప్ లాగా అని, లేదా ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ లాగా, లేదా అందులో సర్కిల్ లాగా నెయిల్ పైన, లేకపోతే క్రాస్ లైన్స్, అట్లా చాలా డిజైన్స్ ఉంటాయి. అది డిపెండ్స్ మన ప్రాక్టీస్ పట్టే ఉంటుందన్నమాట. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా మనకి ఫ్లో ఉంటుంది, అంత డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వేయగలుగుతాం. లేదు అంటే మనకి కరెక్ట్ డిజైన్ వేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. బట్ మనకి ప్రాక్టీస్తో పాటు కరెక్ట్ టూల్ మాత్రం కంపల్సరీ ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ డిజైన్ వచ్చేస్తుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న మ్యాగ్నెట్తో నేను పెద్దగా డిజైన్ ఏం చేయట్లేదు. జస్ట్ నేను గ్లిటర్స్ అన్నీ ఒక వన్ సైడ్ కలెక్ట్ చేసి, అంటే మనము ఫింగర్స్ మూవ్ చేసినప్పుడు షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మొత్తం ఆ నెయిల్ ఆర్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఫింగర్స్కి టాప్ కోట్ వేసుకొని తర్వాత క్యూటికల్ ఆయిల్ తీసుకొని అన్ని ఫింగర్స్కి లైట్గా పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. సో చూసారు కదా మన వీడియోలో జెల్ పాలిష్ న్యాచురల్ నెయిల్స్ పైన ఎలా అప్లై చేయాలో. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.